95 లక్షల రేషన్ 95 కార్డులకి లక్షల ఇస్తుంది. కార్డులకి ఆ, కార్డులకి 90 రాష్ట్ర ప్రభుత్వం 1,52 లక్షలకేమో ఇస్తుందట. టోటల్గా 55 లక్షల మందికి మాత్రం కేంద్రం ఇవ్వట్ల, అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. అది కూడా రాబోయే రోజుల్లో తీసేయడం కోసమే ఇప్పుడు ఈ గొడవ అంతా, బియ్యం గొడవ. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే తగ్గించుకునే ఎవరికి ఇది ప్రధానంగా లేబర్ తినేవాళ్ళు తింటారు, లేదంటే కనుక ఆ గేదెలకు వేసుకోవడం, లేదంటే ఇంకోటి ఉంటుంది. ఉమ్, ఎక్కువగా ఈ బియ్యం ఎవరి నుంచి అమ్ముడుపోతుంది అంటే మిడిల్ క్లాస్ బియ్యం. 60 లక్షల మంది, 50 నుంచి 60 లక్షల మంది వాళ్ళు బియ్యం తినక ఇప్పుడు రూపాయలు డబ్బులు తీసేసుకుని ఆ బియ్యాన్ని ఆ ఎండియు ఆపరేటర్కో లేకపోతే ఆ రేషన్ డీలర్కో వదిలేస్తున్నారు. కాబట్టి దీన్నే కారణంగా చూపించి బియ్యం ఆపేయాలి. డైరెక్ట్గా కంప్లీట్గా అందరికి ఆపేస్తే ప్రజా తిరుగుబాటు వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బియ్యం ఆపడానికి ఎదుగో వీళ్ళు అక్రమ రవాణా, అమ్మితే నేరం, కొంటే నేరం, ఉమ్, గంజాయి తరహా కేసులు పెడతామన్నారు అనుకోండి, మనకెందుకు వచ్చిన గొడవ, మాకు వద్దా అని చెప్పాలి. అలా వద్దని చెప్తే కార్డు రద్దు చేస్తారేమని భయం ఉంది. నాకు తెలిసి రేపో మాపో ఓ స్టేట్మెంట్ రావచ్చు, బియ్యం లేకపోయినా వైట్ రేషన్ కార్డు ఉంటుందని. ఇక్కడ ఇందులో అసలు వైట్ రేషన్ కార్డులే లేపేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు